ఈ వీడియో నీకోసమే చూడు. ఎందుకంటే ఈ వీడియోలో నేను ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ కామన్ గా చేసే 3 మిస్టేక్స్ గురించి మాట్లాడతాను. మిస్టేక్ నెంబర్ 1, నాట్ చూసింగ్ ద ప్రాపర్ బ్రాంచ్. మా బాబాయ్ ఆ బ్రాంచ్ తీసుకోమన్నాడు, మా ఫ్రెండ్ ఇది చెప్పాడు, ఇవన్నీ కాదు. నీ ఇంట్రెస్ట్ కి తగ్గట్టు నువ్వు బ్రాంచ్ సెలెక్ట్ చేసుకుంటున్నావా? కూర్చో, కాసేపు కూర్చొని బీటెక్ క్లాస్ ఏమేమి బ్రాంచెస్ ఉన్నాయో రీసెర్చ్. నెక్స్ట్ 5 years వాటి ఫ్యూచర్ స్కోప్ ఎలా ఉండబోతుందో తెలుసుకో. రీసెర్చ్ చేసిన తర్వాత అన్ని బ్రాంచెస్ లో నీకు ఏది ఇంట్రెస్ట్ అనిపించిందో ఆ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకో. మిస్టేక్ నెంబర్ 2, ఇగ్నోరింగ్ కోర్ సబ్జెక్ట్స్. ఇట్ ఈస్ ఎ బ్లండర్ మిస్టేక్ దట్ ఎవ్రీ స్టూడెంట్ ఈస్ డూయింగ్ నౌ. అరే నువ్వు తీసుకున్న బ్రాంచ్ తోటి నువ్వు చేద్దాం అనుకున్నది సరేలే, నీకు ఖచ్చితంగా వేరే సైడ్ ఇంట్రెస్ట్ ఉంది అనుకున్నావు, లేదు నాకు ఏ జాబ్ వచ్చినా పర్లేదు అనుకుంటే మాత్రం నువ్వు ఖచ్చితంగా కోర్ సబ్జెక్ట్స్ చదివితే తెలుస్తుంది అవి చాలా బాగుంటాయి. అండ్ కోర్ సైడ్ కూడా చాలా మంచి మంచి జాబ్స్ ఉన్నాయి. మిస్టేక్ నెంబర్ 3, నాట్ యూటిలైజింగ్ ద కాలేజ్ రిసోర్సెస్. కాలేజ్ మొత్తం తిరుగుతుంది. లైబ్రరీకి వెళ్ళావా? లైబ్రరీకి వెళ్ళి ఎప్పుడైనా బుక్స్ చదివావా? ల్యాబ్కి వెళ్ళావా? ప్రాక్టికల్స్ చేసావా? ఒకసారి ప్రాక్టికల్స్ చేయి. నువ్వు ప్రాక్టికల్స్ చేస్తే నీకు థియరీ సబ్జెక్ట్ మీద కూడా ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఫ్యాకల్టీని ఎప్పుడైనా డౌట్స్ అడిగావా? నువ్వు డౌట్స్ అడిగితే వాళ్ళు క్లియర్ చేస్తావు, నువ్వు అడగకపోతే వాళ్ళు ఏం చెప్తారు? సో పాయింట్ ఏంటంటే మిస్టేక్స్ అన్ని నేను కూడా చేసి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. అవన్నీ నువ్వు ఫేస్ చేయకూడదని నేను నీకు చెప్తున్నాను. ఏముంది లైఫ్ తీసుకున్నావు అనుకో, లాస్ట్ కోచింగ్ సెంటర్ పట్టుకోవాల్సి వస్తుంది. సో ఆలోచించుకోవాలి.